మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉద్యోగంలో జూలై 16 నుంచి మంచి అవకాశం కొన్ని రావాల్సిన అవకాశాలు కొన్ని కనపడుతున్నాయి. మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని ఎదురవుతాయి. మానసికమైన ఒత్తిళ్ళు, చికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనపడుతున్నాయి. మరి మొండి బకాయిలు తీరాల్సిన టైము వచ్చింది. మరి ఎన్నో రోజుల నుంచి మొండి బకాయిలు పడ్డ బకాయిలు కూడా మళ్ళా తీరి వాళ్ళకి యథావిధిగా ఆ లక్ష్మం మూరు వాళ్ళ చేతికి వచ్చే మార్గం కూడా అతి దగ్గరలోనే కొంచెం కనపడుతుంది. కాబట్టి వీళ్ళకి పరువు నష్టంలో కూడా కొంతమంది చేయాలని, ఇలా మంచి పేరుని చెడగొట్టాలని చాలా చాలా చాలామంది చాలా విధానాలుగా ఎన్నో విధానాలుగా వీళ్ళు ఏర్పాటు చేసేసి మనసు శాంతి లేకపోకుండా కొంచెం డిస్టర్బెంట్ అయిపోతుంటారు. మరి ఎవరికంటే వాళ్ళకి డబ్బులు అనేది ఇవ్వకూడదు. దానివల్ల వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి. మరి సంతానం విషయంలో కొంచెం శ్రద్ధ ఉండాలి అవసరం. ఆరోగ్య విశేషంలో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కొంచెం అతి జాగ్రత్తగా ఉండాలి. మరి విద్యార్థులకి మంచి విద్య, తెలివితేటలు రావాల్సిన యోగం ఉంది. కాబట్టి మధ్య స్నేహితులు మాటిని చెడు సావాసాల వలన, వ్యసనాల వలన అది వీళ్ళకి విద్యలో కొంచెం బ్రేక్ పడే ఛాన్సెస్ కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళకున్న మంచి విద్యని ఈ అలవాట్ల వలన కొంత బ్రేకప్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏది చేస్తామనుకున్నా కూడా చేతికాడికి వచ్చిన పనులు కొన్ని చేజారిపోతున్నాయి. మనసు నిలకడగా ఉండకోకుండా చేతికాడికి వచ్చిన పనులు చేజారిపోతాం. మరి కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. మరి విద్యార్థులకి కొన్ని జాగ్రత్తలు పాటించుకోకుండా ఉన్నటికైతే కొంత ఇబ్బందిగా ఉండే మార్గాలు కూడా కొన్ని కనపడుతున్నాయి. మరి కొత్త వ్యాపారదారులకి కొత్త కొత్త బిజినెసు, కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే వచ్చేసినాయి. మరి ముఖ్యంగా ఈ శని ప్రభావం వలన ఇలా జరుగుతుంది కాబట్టి వీళ్ళు చేయాల్సిన పూజా బలము మెయిన్గా శనేశ్వరుడు మహారాజుకి పూజా బలం చేయాలి.